వెల్కమ్ టు రాజనీతి. తిరుమలలో శ్రీవారి గోశాలలో గత 3 నెలలుగా 100 గోవులు చనిపోయాయి. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ నిర్లక్ష్యమే కారణమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో గోవుల మరణం మీద చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. తల్లి కంటే గొప్పదైన గోవుకు ఘోరం జరుగుతోంది. టీటీడీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద పట్టించుకోవట్లేదు అని ఆయన విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి ఈ గోవుల మీద ప్రెస్ మీట్ పెట్టడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. అలాంటిదేమీ జరగలేదని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇదంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పింది, స్పష్టంగా చెప్పింది టీటీడీ. ఈ భూమన కరుణాకర్ రెడ్డి గురించి ఒక విషయం చెప్పాలి. ఈయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో ఏదో బీరకాయ పీచు బంధుత్వం ఉంది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈయన ఎవరికి తెలియదు. తిరుపతిలో లోకల్గా ఏదో చిన్న కౌన్సిలర్ స్థాయి ఉంది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక చాలామందిలాగే ఇతను కూడా పెరిగిపోయాడు అకస్మాత్తుగా. పూర్వాశ్రమంలో ఇతను వామపక్షవాది, నాస్తికుడు. ఒకానొక సమయంలో తిరుపతిలో ఒక సభలో కొండ మీద ఉన్న స్వామి కాదు బండరాయిని చెప్పుతో కొడతాయని కూడా మాట్లాడాడు. ఇతను కారు కూతలు కూశాడు. అలాంటి వ్యక్తిని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ చైర్మన్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి చేశాడు, ఇంకోసారి ఈయన్ని. అలాంటి వ్యక్తి సనాతన సంప్రదాయాల మీద ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. హిందూ భక్తుల సెంటిమెంట్ మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీ నిధులు 100 కోట్లని ధార్మికేతర కార్యక్రమాలకు వాడాడు. కింద తిరుపతిలో వాడారు. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి, నిరసనలు చెప్పారు, అయినా పట్టించుకోలేదు. ఈయన ధర్మారెడ్డి కలిసి టీటీడీ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు గోవుల పేరుతో రాజకీయం మొదలుపెట్టాడు. అయితే ఇవన్నీ అవాస్తవాలే. టీటీడీ గోశాలలో గోవులన్నీ బాగానే ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి. ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఖండించింది. అంటే తప్పుడు ప్రచారాల ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, మీరు నమ్మొద్దండి అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ మొన్న క్రైస్తవులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంతా ఒక 10-15 రోజుల క్రితం ఒక పాస్టర్ చనిపోతే ఆయన ఏదో ప్రమాదవశాత్తు ఏదో చనిపోయాడు అక్కడ రోడ్డు మీద పడి. ఆయనకి తెలంగాణ ఆంధ్రాతో సంబంధం లేదు, కానీ ఆయన హత్య వెనకాల ఏదో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారన్నట్టుగా ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే కొంతమంది పాస్టర్లు కావచ్చు. ఒక కుట్ర కోణంతో ఈ ప్రచారం చేశారు. చివరికి సీసీ ఫుటేజ్లు అన్నీ తీసిన తర్వాత అది ప్రమాదవశాత్తు ఆయన 4-5 చోట్ల మద్యం కొనుగోలు చేయటం, 4-5 చోట్ల పట్టడం, ఇవన్నీ వచ్చినాయి. ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. క్రైస్తవులని ప్రభుత్వం మీదకి రెచ్చగొడదాం అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం. రేపు పొద్దున ముస్లింలు కూడా ఇట్లాగే ఏదో ఒకటి జరిగి ఏదో ఒకటి విలేజ్ క్రియేట్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, దాన్ని ప్రభుత్వం మీద పెట్టి. అంతటి ఘటనా సమర్థులు ఈ వైసీపీ వాళ్ళు. ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అశాంతి కలిగించే కుట్రలు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో లేరు, అధికారంలో ఉన్న వాళ్ళని బదనాం చేయాలి. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో కల్లోలం రగిలించడంలో రాయలసీమ నాయకులకు సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. గతంలో చరిత్ర అదే చెప్తా ఉంది. ఇప్పుడు ఈ తప్పుడు ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిని ఆయన మీద కేసులు పెడతారా, వదిలేస్తారా అనేది చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.